నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గంలోని కొండకిండం గ్రామం కోసం కృషి చేస్తున్న మండల తెలుగుదేశం మహిళా పార్టీ అధ్యక్షురాలు ముంజేటి పార్వతమ్మను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అభినందించారు. మీ సేవలు గ్రామానికి ఎంతో ఆదర్శమని కొనియాడారు. కొండకిండం గ్రామానికి బస్సు, వాటర్ వస్తాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు. అనంతరం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. మంచి నాయకత్వం, అంత మంచి పెద్ద కుటుంబం మీకు ఉన్నందుకు నేనైతే గర్వపడుతున్నాను. ఎందుకంటే మీ సమస్యల్ని ఆలోచించి ముందుగా పనిచేసే నాయకులు మీకు కావాలి. అలాంటి ప్రజాప్రతినిధులు మీకు దొరకడం నిజంగా మీ అదృష్టం. ఎక్కడున్నా కూడా గ్రామం కోసం ఆలోచించడం, గ్రామ ప్రజల కోసం ఆలోచించడం నాయకులు మీకు దొరకడం నిజంగా అదృష్టం. ఎక్కడా లేనట్టు విధంగా నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఇచ్చారు. ఇప్పుడు ఆ పార్క్ మీ ఊరి హద్దుల్లో ఉంది. ఆ పార్క్ రావడం వల్ల సుమారు ఒక 5,000 మందికి ఉద్యోగం వస్తుంది. 5,000 మందికి. అక్కడ 54 ఎకరాలు, మరొక 100 ఎకరాలు కూడా మొన్న MRO గారు ఇచ్చారు. సుమారు 5,000 మందికి ఇక్కడ ఉపాధి వచ్చేలాగా, అంటే రాత్రి జరిగిపోదు. క్రమేణా ఇప్పుడు రోడ్ లేఅవుట్ వేసాము. ఇప్పుడు అందరూ అప్లై చేసుకుంటున్నారు. వాళ్ళు పెట్టి కట్టుకోవడానికి 1 సంవత్సరం 2 సంవత్సరాలు పడుతుంది. సో ఖచ్చితంగా నెక్స్ట్ 3 ఏళ్లలో ఇక్కడ పారిశ్రమ అభివృద్ధి జరుగుతుంది. ఎప్పుడైతే పారిశ్రమ అభివృద్ధి జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి నివాసించడానికి ఇల్లులు కావాలి. అంటే ఇక్కడి నుంచి ఊళ్ళోకి వెళ్ళాలంటే బస్సులు కావాలి, అన్ని రకాల వసతులు కావాలి. అన్ని చేయాలంటే కూడా ప్రభుత్వం కూడా చొరవ తీసుకుంటుంది. సో ఇక్కడ ఇది వచ్చింది కాబట్టి మీరు అడిగినటువంటి బస్సు కానీ, కాలువ కానీ, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ అన్ని కూడా అయిపోతాయన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. మరి యువతకు ఉద్యోగాలు కూడా, మహిళలకు ఉద్యోగాలు కూడా అందులోకి వస్తాయి. మహిళలు చేసే ఉద్యోగాలు వస్తాయి, యువత చేసే ఉద్యోగాలు వస్తాయి. అన్ని రకంగా అభివృద్ధి అనేది ఈ ప్రాంతానికి జరుగుతుంది. సో కనుక మీరందరూ కూడా అలాంటి మంచి నాయకత్వం మీకు వచ్చినందుకు, మరి అలాంటి నాయకత్వాన్ని మీరు ఆ కుటుంబాన్ని నిలబెట్టి ఈరోజు ముందుకు తీసుకెళ్లేందుకు ప్రత్యేకించి అభినందిస్తూ, మరి ఈ గ్రామానికి వస్తే మీ దీర్ఘకాలిక సమస్య ఈ రోడ్డు, ఈ కాలువ అనేది గత 14-19లో వేశారు. అలాగే ప్రతి గ్రామంలో కూడా అనేకమైన అభివృద్ధి పనులు 14-19 చేశారు. అయితే మనందరం ఏం చేశాం, ఒక్క ఛాన్స్ అని ఎవడో వచ్చాడు, రాజన్న పాలన అన్నాడు, వాడేదో ఎక్కబొడిసేస్తానన్నాడు, అది ఇస్తాను ఇది ఇస్తాను అన్నాడు అని ఒక్క ఛాన్స్ ఇవ్వడం వల్ల ఈరోజు రాష్ట్రం మరింత 20 సంవత్సరాలు వెనకబడి వెళ్ళిపోయింది. ఈరోజు చదువుకున్న వ్యక్తికి దిక్కు లేనట్టు పరిస్థితి అయిపోయింది. ఈరోజు ఒక చదువుకొని బయటకు వచ్చే ఆడబిడ్డైనా మగబిడ్డైనా ఉద్యోగం కోసం చాలా పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే దూర ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. మరి అవన్నీ కూడా ఇప్పుడు మన ప్రాంతంలో ఉన్న పిల్లలకి మన దగ్గర ఉద్యోగాలు ఎందుకు రాకూడదు? మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతు వారి కుటుంబాలకి మెరుగైన వ్యవస్థ ఎందుకు రాకూడదు? ఇప్పుడు గత పాలనలో ఇరిగేషన్ పనులు